మనం నిన్న ఒక వీడియో చేసుకున్నాం. మొన్న ఒక ఛత్రపతి సంభాజీ నగర్‌లో ఉన్న కుటుంబం ఐఫోన్ ఈఎంఐ కట్టలేదని చెప్పి ఆ అబ్బాయి కొండ మీదకి వెళ్ళిపోవడం. ఆ అబ్బాయిని పట్టుకునే క్రమంలో తండ్రి, అబ్బాయి ఇద్దరు కింద పడిపోవడం. ఆ ఇద్దరిని చూసినటువంటి తల్లి సంగీత కూడా దూకేయడం. దీని గురించి మనం చెప్పుకున్నాం కదా! ఈ యొక్క సంఘటనకి ముందు సంగీత గారు ఒక వీడియో పోస్ట్ చేశారు. ఏంటంటే సంబంధ బాంధవ్యాల గురించి ఆవిడ ఒక వీడియో ఎలా పోస్ట్ చేశారంటే, మన గురించి ఎవరైతే తాపత్రయపడతారో వాళ్ళ గురించి మాత్రమే మనం ఆలోచించాలి, తాపత్రయపడాలి కానీ మనకి విలువ ఇవ్వనటువంటి వ్యక్తి గురించి మనం ఆలోచించకూడదు అన్న విషయంగా ఆవిడ ఒక వీడియో పోస్ట్ చేసింది. దీనికి కారణం ఏంటంటే వాళ్ళ భర్తను ఉద్దేశించే బహుశా ఈ యొక్క పోస్ట్ చేసిందని చెప్తున్నారు. అంటే వాళ్ళ అబ్బాయి 6 నెలల క్రిందట 6 సంవత్సరాల క్రిందట చనిపోయాడు, పెద్ద అబ్బాయి. ఆ అబ్బాయి చనిపోవడానికి కారణం మరేంటో తెలియదు కానీ ఆ అబ్బాయి చనిపోయిన తర్వాత నుంచే ఆవిడ తన భర్తకు దూరంగా ఉంటున్నారు. ఎందుకంటే ఈ అబ్బాయి చనిపోవడానికి ముందు ఆడపడుచులతో వచ్చినటువంటి గొడవ కారణంగా తన భర్త తమకు దూరం అయ్యాడు, నా కొడుకు కూడా చనిపోయాడు అనే ఉద్దేశంతో ఆ వీడియో పోస్ట్ చేసింది. చిన్న కొడుకుని గారాబంగా పెంచితే వాడేమొచ్చేసి ఐఫోన్ ఈఎంఐ కట్టలేదని చెప్పి తండ్రి దగ్గరికి వెళ్తే తండ్రి నేను ఈఎంఐ కట్టనని చెప్పడం, తర్వాత అబ్బాయి ఏమొచ్చేసి కొండ మీదకి వెళ్ళడం, ఆ కొండ మీదకి వెళ్ళి చనిపోతానని బెదిరించడం, చివరికి ఎంతమంది వచ్చినా అతను అబ్బాయి రాకపోయేసరికి తండ్రి మురళీధర్ ఏమొచ్చేసి అబ్బాయిని పట్టుకునే క్రమంలో ఇద్దరు జారిపోయి కింద పడిపోయారు. నిన్న వీడియో చేశారు. ఐఫోన్ ఈఎంఐ కట్టలేదని చెప్పి కుటుంబం చనిపోయిందని చెప్పి. ఇప్పుడేమొచ్చేసి ఆ అమ్మాయి అంటే సంగీత గారు పెట్టినటువంటి వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. అంటే ఎవరు మరి ఈ ఆడపడుచుల వల్లే ఇంత కుటుంబం నాశనం అయిపోయింది అనే విధంగా కూడా పోలీసులు ఆలోచిస్తున్నారు. అయితే ఇక్కడ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఆత్మహత్య ఏం చేసుకోలేదు. వాడు ఆత్మహత్య చేసుకుంటానని భయపెట్టాడు. వాడిని రక్షించే క్రమంలో తండ్రి కొడుకు ఇద్దరు చనిపోయారు. ఇటువైపు ఆవిడ ఇద్దరిని కళ్ళెదురు చూసి చనిపోయింది. ఇంకెందుకు, పెద్ద కొడుకు చనిపోయాడు, చిన్న కొడుకు చనిపోయాడు, భర్త చనిపోయాడు. ఇంకెవరి కోసం బ్రతకాలని ఆ ఒక్క క్షణమే ఆవిడ నిర్ణయం తీసుకొని ఎలా కిందకి పడిపోయారు అని చూస్తున్నట్లుగా నటించి ఆవిడ కూడా కింద పడిపోయింది. అంటే ఆవిడ ఒకవేళ దూకేస్తానని ముందే తెలిస్తే అక్కడ ఉన్నటువంటి వారు ఆవిడని ఆపేస్తారు. అందుకోసమని ఆవిడని ఎవరు ఆపనివ్వకుండా అంటే ఆవిడే పక్క ప్లాన్ తోటి అక్కడ దగ్గరకు వెళ్ళి కింద పడిపోయింది. ఇంత దారుణం జరుగుతుంది. అంటే మనస్తత్వాలు, మన యొక్క ప్రేమలు, మనం అనుకునేటటువంటి ఎవరైతే మనం ఎక్కువ విలువిస్తామో ఆ వ్యక్తులే మన యొక్క ప్రేమను మోసం చేసినప్పుడు లేకపోతే అపార్థం చేసుకున్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. అయితే ఇది ఒక్కటే కాదు, కుటుంబంలో అనేక సమస్యలు ఉంటాయి. మన అందరికీ కుటుంబాలు ఉన్నాయి. కుటుంబాల్లో అనేక సమస్యలు ఉంటాయి. ఏ ఒక్క సమస్యని, ఏ ఒక్క కుటుంబాన్ని ఒకే ఘాటిని కట్టలేము.